హలో అండి, మనం ప్రస్తుతానికి మునుగోడు మండలం చెలిమేడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉప్పరబోయిన నరసింహ చెండూరు మార్కెట్ కమిటీ డైరెక్టరు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో ఉన్నారు. ఇతను ఎన్నికైన తర్వాత రైతులకు కానీ ఇక్కడ ఉన్న మార్కెట్కు కానీ లాభసాటి ఏ విధంగా కల్పిస్తుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి నరసింహ గారు. మీరు అధికార పార్టీ నుంచి వచ్చారు సార్, చాలా సీనియర్ నాయకులను తెలిసింది. ఎట్లా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఏ విధంగా ఉంది? రైతులకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు గత ప్రభుత్వంలో గారు ఇప్పుడు కానీ? ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నికైన నుంచి అన్ని అభివృద్ధి పనులలో బాగుంటుంది. సరే, ప్రభుత్వంతో ఆర్థికపరమైన విషయాలలో కొట్లాడుతుండా, సంలాయిస్తుండా తీసుకొచ్చి మాత్రం అభివృద్ధి చేస్తుండు. వ్యవసాయానికి కూడా కొంత అనుకున్న మేరకు నిధులు వెనక ముందు అయినా కానీ ప్రభుత్వం కూడా రైతులకు న్యాయమే చేస్తుంది. గిట్టుబాటు ధర కానీ, సన్న వడ్లకు బోనస్ ఇవ్వడంలో కానీ, రైతుకు పత్తి పంటకు రేట్లు ఇవ్వడంలో కూడా మంచిగానే ఇచ్చింది. దానికి మా స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి సహకారం కూడా పూర్తిగా ఉందండి. ఓకే సార్, అంటే ఇక్కడున్న రైతులు ఫస్ట్ మా దృష్టి తీసుకొచ్చిన ముఖ్యమైన సమస్య సార్ ఇది. కోతుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ పంటలు వేయడానికి కూడా ఛాయిస్ లేకుండా పోతుంది. గతంలో మేము అన్ని పంటలు పండించుకునేటోళ్ళమని చెప్పేసి అంటున్నారు. దీనిపైన గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి దీని పరిష్కారం ఏమైనా చూసే ఆలోచనలు ఉన్నాయంటారు? చాలామంది రైతులు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి కోతుల బేడద నుండి రైతులను కాపాడడానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అందిస్తూనే ఉండి అక్కడక్కడ ప్రస్తుతానికి రైతులు కూడా వాళ్ళకు తోచిన విధంగా కోతుల బేడద నుండి తప్పుకోవడానికి కొన్ని మార్గాలని ఫాలో అవుతూ కాపాడుకుంటున్నారు. కానీ కోతుల బేడద బాగుంది. ఎందుకంటే రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు నాటిని నరికేయడం వల్ల, చెట్లు నరకడం వల్ల కోతులకు ఆవాసాలు లేక, రెండోది కోతులకు ఆహారం లేక ఊర్ల మీద పడి, పంటల మీద పడి నష్టపరుస్తున్న మాట వాస్తవం అండి. దాని కొరకు ఎమ్మెల్యే గారు దృష్టి వేయింది. ఎమ్మెల్యే గారు కూడా దాని మీద స్పందించి తన సహాయ సహకారాలు అందించి బెడద నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే సార్, ఇప్పుడు గుజ్జ నుండి చెలిమెడకి రోడ్డు మార్గం లేదు. ఒకటి, ఇక్కడ మొత్తం కూడా భూములు బీడుబారిపోయినాయి. వ్యవసాయానికి పత్తికి తప్ప వేరే పంట ఉరికి పండడానికి ఛాయిస్ లేదు. ఎందుకు? నీళ్లు రాకపోవడం కారణమా, బోర్లు పడకపోవడం కారణమా? ఎట్లా సమస్యలు అంటే పరిష్కరిస్తారు? మొదటగా మా నియోజకవర్గంలో క్లోరిన్ సమస్య, నల్గొండ జిల్లాలోనే మునుగోడు నియోజకవర్గం క్లోరిన్ సమస్యతోటి మొదటి నుండి ఉంది. అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సాల్వ్ చేయలేకపోయింది. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినా కూడా ఎస్ఎల్బీసీని నానబెట్టి దాంట్లో తట్టడి మట్ట తీయలేదు. ఒకటి చేసి ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీకి పూర్తి సహకారం అందిస్తూ దాన్ని రావడానికి ప్రయత్నం చేసింది. రెండోది, డిండి ఎత్తిపోతల పథకానికి ఈ మరిగూడ మండలం చెర్లగూడెంలో రిజర్వాయర్ని ఏర్పాటు చేయడానికి రాజగోపాల్ రెడ్డి గారు చాలా కృషి చేసి తీసుకొచ్చారు. అది దగ్గరలోనే ప్రారంభించడానికి కూడా తయారవుతుంది. ఎందుకంటే పూర్తిగా అయిపోయింది. కాబట్టి కొంత పనులు, ఒక 10% పనులు ఉన్నట్టున్నాయి. 10% పనులు ఉన్నట్టున్నాయి. ఆ పనులు అయిపోతే వచ్చేస్తాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు మీ పరిధిలో ఉన్న వరకు రైతులకి ఎంత మేరకు రుణమాఫీ జరిగింది? రుణమాఫీ జరిగిన రైతులు చాలామంది ఉన్నారు. ఎందుకు లోపం ఎక్కడ జరిగిందంటారు? ముఖ్యంగా రుణమాఫీ ఒకటేసారి ఈ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల రుణమాఫీ అన్నారు. కాకుంటే నిధుల కొరతతోటి చాలా వరకు అయ్యింది. కాకుంటే 10 ఎకరాల పైబడి తీసుకున్న వాళ్ళు కొంతమంది ప్రభుత్వాన్ని కానీ, స్థానిక మా ఎమ్మెల్యే గారిని కానీ బదనాం చేయడానికి కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న తప్పుడు సమాచారమే తప్ప చాలా వరకు రుణమాఫీ అయింది. దాదాపుగా 89% అయింది. కొంతమంది మాత్రమే ఈ ఒక ఇంట్లో 2-3 తీసుకున్న వాళ్ళకు ఉమ్మడి కుటుంబం ఉన్న దాంట్లో కొన్ని అవకతవకల వల్లనో, లేకుంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో రికార్డుల వల్ల ఏదైనా పొరపాట్ల వల్ల కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితోటి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. సార్, ఇప్పుడు అంటే మీ వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు అందరూ కూడా విలేజ్లలో ఉన్న రైతులందరికీ పశు పోషణ పైన అవగాహన కల్పిస్తున్నారు సార్? ఎందుకంటే ఈ పశు పోషణ మొత్తం తగ్గుతుంది. ఈ అంగడ్లలో అమ్ముకోవడాలు ఏం జరుగుతుంది? పోషణ కోసం మీరు రైతులకు ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారు సార్? ఒక్కటండి, పశు పోషణ అనేది
ఇన్ని రోజులేమో ప్రతి రైతుకు ఒక దొడ్డి ఉండేది, దొడ్లో కొన్ని ఆవులు, బర్రెలు, మేకలు అవన్నీ ఉండేది. ఇప్పుడు యంత్రాలు వచ్చినాక యంత్రాలపై వ్యవసాయ ఆధారిత పరికరాలు వచ్చినాక యంత్రాల మీద ఆధారపడడం వల్ల పశువులని చాలా వరకు ఉపయోగించట్లేదు, ఎక్కడనో కొంత ఉపయోగిస్తున్నారు. దానికోసం మా వ్యవసాయ కమిటీ వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు, చేస్తున్నారండి. సార్ ఇప్పుడు సీజన్ సార్, వర్షాల సీజన్, రేపు ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలి. అందుబాటులోకి మీ పరిధిలో ఎన్ని అందుబాటులోకి వస్తున్నాయి? మరి రైతులకు చివరి గింజ వరకు కొంటామని చెప్పేసి అంటున్నారు. సన్న గింజ కానీ దొడ్డు గింజ కానీ కొనే ఏర్పాట్లు ఏమన్నా ముందస్తుగా చేస్తున్నారండి. ఎక్కడ మా గ్రామంలో కూడా ఐకేపీ సెంటర్ పోయినసారి ప్రారంభించినాం, దాన్ని నడిపిస్తున్నారు. ఈసారి కూడా దాన్ని కొనసాగిస్తాం. అట్లాగే పక్కన ఉన్న కొంపెల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఉంది. అక్కడ వేయటోళ్ళం కాకుండా ఇక్కడ మా గ్రామానికి సంబంధించి ఐకేపీ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి పోయినసారి చేసిరు. ఈసారి కూడా ఇక్కడ కొనిపించి రైతులకు నష్టం జరగకుండా ప్రతి గింజ కొనడానికి మేము పూర్తి సహకారం అందిస్తాం. సార్, పిఎస్సిఎస్ సొసైటీ ద్వారా రైతులకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది? లోన్ సౌకర్యాలు ఏమైనా కల్పిస్తున్నారా? ఎక్కువ శాతం మాకు అందుబాటులో పిఎస్సిఎస్ కన్నా ప్రైవేట్ కంటే కెనరా బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి. పిఎస్సిఎస్ కూడా చేస్తుండ్రు. ఎక్కువ శాతం ఇప్పుడు యూరియా కొరత సరే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లమా ఎక్కడనో కానీ కొంత స్లాట్ బుక్ చేయడం వలన కొంత కొరత ఏర్పడినట్టు చూపిస్తున్నాను. అది చూపించడం వరకే. కొంతమంది దళారులు కూడా వాటిని చేసుకుంటున్నట్టు దాని మీద నిఘా బాగా పెట్టారు, నిఘా ఉంది. ప్రభుత్వంతో పాటుగా మా ఎమ్మెల్యే గారు ప్రతి దగ్గర ఎవరైనా ఇలాంటి దళారు వ్యవస్థను చేస్తే అలాంటి వాళ్ళని చేయకుండా రైతులకు నష్టం జరగకుండా చూడడానికి ప్రతిష్టమైన ఏర్పాటు చేస్తున్నామండి. సార్, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గారు ఓకేనా, రైతులపై ఎట్లాంటి వైఖరి ఉంటుంది సార్ అతనికి? రైతు దేశానికి వెన్నెముక. మా రాజగోపాల్ రెడ్డి గారే కాదు, ప్రతి ఒక్కరు కూడా రైతునే కాపాడుకుంటేనే ఈ దేశానికి ఇంత అన్నం దొరుకుద్ది. రాజగోపాల్ రెడ్డి గారు రైతు విషయంలో కానీ విద్య, వైద్యం మీద 100% సక్సెస్ చేస్తుండండి. అక్కడ చెప్పుకోవాల్సినంత ఏం లేదు. రాజగోపాల్ రెడ్డి మంచి పని చేస్తుంది. రైతులకైనా, విద్యార్థులకైనా, వైద్యులకైనా ఎలాంటి సమస్య ఉందని అన్నా కూడా నేనున్నా అంటూ చేసే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారండి. సార్, రైతు బీమా పథకం అంటే రైతు చనిపోయిన తర్వాత 5 లక్షలు గత ప్రభుత్వం ఇచ్చింది. మరి మీరు దాన్ని కంటిన్యూ చేస్తలేరు అని చెప్పేసి అంటున్నారు సార్. ఆ రైతు బీమా పథకం ఉన్నదా లేదా? రైతు బీమా పథకం ఆల్రెడీ బ్యాంకు ద్వారానే అవుతుంది కదా, ప్రభుత్వం చెల్లిస్తుంది కదా. చనిపోయిన వాళ్ళకు రావడానికి తప్పు ఉందంటే ఏదన్నా సాంకేతిక లోపమా లేకపోతే ఏదైనా ఆఫీసర్ల లోపము ఉంటుంది తప్ప ప్రభుత్వం దగ్గర తప్పే లేదు. ప్రభుత్వం ఆల్రెడీ పోయిన ప్రభుత్వం ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం కూడా దాన్ని కేటాయిస్తుంది. బడ్జెట్లోనే రైతు బీమాకు కేటాయిస్తుంది. కాబట్టి రైతుకు ప్రభుత్వం నష్టం చేసేది లేదు, ఇక్కడ నాయకులు నష్టం చేసేది ఏం లేదు. రైతుకు ఏమైనా జరిగేది ఉంటే అక్కడ బ్యాంకు వల్ల లేకుంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న లోపాల వల్ల ఏమైనా వెనక ముందు అవుతుండొచ్చు, కానీ తప్పనిసరిగా రైతు బీమా ప్రతి ఒక్క రైతుకు వస్తుంది. అలాంటి నష్టం పోయిన రైతుకు ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందుతుందండి. సార్, ఉపాధి హామీ పథకం ఏదైతుందో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి చాలామంది రైతులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. దాని ద్వారా కూలీల కొరత తగ్గుతుంది, ప్లస్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది చెప్పేసి అంటున్నారు. ఈ విషయం పైన మీ డైరెక్టర్ గారు, మీ చైర్మన్స్ అందరూ కూడా ఎంపీ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా సార్? సరే, ప్రస్తుతానికైతే ఉపాధి హామీ విషయంలో చేయలేదు. రేపటి మీటింగులో అది, ఎందుకంటే పనులు ప్రారంభమయ్యే సమయం అయింది కాబట్టి ఈ సీజన్ టైంలో అది చర్చ పెట్టి మేము దాన్ని ఉపాధి హామీని రైతులకు అనుసంధానం చేసి వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా చేసేదాన్ని దానికి ఒక రకమైనటువంటి ఏర్పాటు చేస్తామండి. ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాం. సరే, అంటే విలేజ్లలో బాగా కుక్కలు, వాటి ద్వారా ఏమైందంటే గొర్రెలను మేకలను పగలజేరి ఆగమాగం చేసి ఇబ్బంది పడి ఖర్చడం జరుగుతుంది సార్. వాటిపైన ఎమ్మెల్యే గారు ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారా? మీరు దృష్టికి తీసుకెళ్లారా? ప్రస్తుతం నేనంటూ ఏం తీసుకుపోలే, కానీ చాలామంది మా నాయకులు తీసుకెళ్లారు. దాని మీద ఎమ్మెల్యే గారు గ్రామ పంచాయతీ సిబ్బందిగా లేకుంటే మున్సిపల్ సిబ్బందిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైనా సాదుకునే వాళ్ళు ఉంటే దాన్ని ఇళ్లలో కట్టేసుకోవడం, బెల్ట్ పెట్టుకుని దానికి కాపాడుకోవాలపై వీధి కుక్కలకు ఇంజక్షన్లు ఇవ్వడమా లేకుంటే వాటిని తీసుకుపోయి ఇంకెక్కడైనా అడవులలో వదిలిపెట్టడానిక అనేది ఒక రకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా వీధి కుక్కల బిడద మాత్రం చాలా ఉందండి.
మీరు అన్నట్టుగా దాని గురించి ప్రభుత్వం తీసుకునే చర్యలు తీసుకుంటుంది. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తారంటే ఏదో జీవులను చంపొద్దు అవి చేయొద్దు అని అంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి దీని మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయకుండా కాపాడాలి. ఎవరైతే అనుకుంటారో సాత్తం అంటారు, జీవిని అదే మూగజీవి అంటారు. మూగజీవి మనుషుల్ని చిన్న చిన్న పిల్లల్ని పీకేస్తారు. ఆ పీకేసి చంపేస్తే ఆ తల్లిదండ్రుల గోస ఎవరు చూడాలి? అది మూగజీవే కాదనట్లేదు, కానీ దానికి ఇది కూడా తెలవాలి కదా. అందుకనే ఈ కుక్కల బెడదని ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఈ సామాజిక అని వస్తుండ్రు కదా, ఏంది వీళ్ళు కొంతమంది జంతు ప్రేమికులు, ఆ జంతు ప్రేమికులు కొంచెం ఆలోచించి వాళ్ళన్న కుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చి కడవకుండా, లేకుంటే అవి కరిస్తే ర్యాబిస్ వ్యాధి అనేది వస్తుంది, అలాంటిది రాకుండా ఉండడానికి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఈ దృష్టి తీసుకెళ్తామండి. సార్, ఇప్పుడు గ్రామ స్థాయిలో ఆదర్శ రైతు అనే వ్యవస్థ గతంలో ఉండేది సార్, ఇప్పుడు ఆ వ్యవస్థ లేదని తెలిసింది. దాని ద్వారా రైతుకు లాభాలే జరుగుతాయి కానీ నష్టాలు లేవని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వాలని సార్ ఆ వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుందంటారు. దానివలన ఆ వ్యవస్థలో ఆదర్శ రైతు అనేట ఆయన చేసేది ఏదన్నా అంటే ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే వనరులు, అభివృద్ధి, ఏదన్నా పరికరాలు అట్లాంటి వాటికి ఉపయోగపడడానికి ఆదర్శ రైతును పెట్టారు. కానీ ఆదర్శ రైతు ఏం చేస్తున్నారు అంటే అప్పుడున్న ప్రభుత్వంలో ఒక వర్గానికి అంటే అధికార పార్టీ ఏదైతుందో అధికార పార్టీకి సంబంధించిన వర్గానికి సంబంధించిన పనులు ఎవరికే చేసిండ్రు. ఇప్పుడు దాని స్థానంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు పెట్టి ఈ ప్రభుత్వం చేపిస్తుంది. చాలా వరకు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం జరిపిస్తున్నారు. సార్, గత ప్రభుత్వం ధరని తీసుకొచ్చింది సార్, దాని ద్వారా భూములు కోల్పోయిన రైతులు చాలామంది ఉన్నారు. ఆ సమస్యలు ఇప్పటికి క్లియర్ కాలే. ఈ గవర్నమెంట్ వచ్చినాక భూ భారతిని తీసుకొచ్చింది. మరి ఎంత మేరకు భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసిరంటారు సార్ మీ ప్రభుత్వం? అప్పుడు ధరణి అని తెచ్చి చాలా భూములను బ్లాక్లో పెట్టారు. మా ఊళ్ళో కూడా కొన్ని సమస్యలు కొట్టుకొని వచ్చేంత సమస్యలు ఉండే. ఈ భూభారతి చట్టం వచ్చినాక సాదా బైనామాని పునరుద్ధరించడం వలన చాలా న్యాయం జరిగిందండి. చాలా ఇప్పుడు చేపిస్తున్నారు. సాదా బైనామాలో ఎప్పుడో 40 ఏళ్ల కింద అమ్మిన ఆయన సంతకం పెడితేనే కావాలనే ఉద్దేశంతో పోయిన ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం భూభారతి చట్టంలో సాదా బైనామా చట్టాన్ని మంచిగా హర్షించదగినటువంటి విషయం. రైతులకు న్యాయం చేస్తుంది. ఆ అమ్మిన రైతు 40 సంవత్సరాలు అమ్మి నేను సంతకం పెట్టుకుంటే ఎట్టే చేస్తామంటే ఆ రోజు అమ్మి సంతకం పెట్టినాం సరిపోయిందిలే అని చెప్పిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద చాలా సీరియస్గా తీసుకొని రైతులకు న్యాయం చేస్తున్నారండి. సార్, పంట మార్పిడి విషయంలో మీ సమావేశాల సమయంలో పంట మార్పిడి విషయంలో రైతులకు మీరు ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారు సార్? ఓన్లీ వరి, పత్తి, మొక్కజొన్న కాకుండా వేరే పంటలు వేయాలి, పండ్ల తోటలు, నూనె, ఆయిల్ ఫార్మ్స్ పెట్టాలని సలహాలు ఇస్తున్నారా? మాది నీటిపారుదల ఏరియా కాదు. ఇక్కడ మెట్ట భూములకు మాత్రమే అవకాశం ఉంటుంది. పత్తి అనేది వాణిజ్య పంట. పత్తి వండిస్తే ఇంత మామూలు ఎకరం ఉన్నాయని అరెకరం ఉన్నాయని కూడా పత్తి వేసుకుంటుండు. పత్తి వేసుకుంటే 10 క్వింటాలు వండిందంటే ఒకటేసారి 70-80 వేలు వస్తుంది, ₹1,00,000 వస్తున్నాయని ఆశ ఉంటుంది. అదే మొక్కజొన్న, జొన్న, సద్దో వేస్తే అవి తృణధాన్యాల కింద ఉండి అవి కొనేటోళ్ళు ఉండరు. అమ్మితే ఆయన పైసలు వస్తాయా రావనే ఆశ లేదు. ఏమైనా రైతు వాణిజ్య పంట వైపు మొగ్గు చూస్తుండు. కాబట్టి మీరన్నట్టుగా నీటి వనరులు ఉంటే అన్ని రకాల పంట మార్పిడి చేసుకోవచ్చు. దానికి కూడా ఒక 1-2 ఏళ్లలో ఇప్పుడున్న ప్రభుత్వం కాల సమయంలోనే మాకు నీటి వనరులు కల్పించే అవకాశం ఉంది. మా ఏరియా కూడా కొంచెం సస్యశ్యామలం అవుతుంది. దానికి మా రాజగోపాల్ రెడ్డి గారి కృషి చాలా బాగుంది. దాని మీద మేము అభినందించాల్సిందే. సార్, రైతులకు గిట్టుబాటు ధర విషయంలో మీ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయబోతుంది? ప్రభుత్వం గత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పెరుగుతుంది. ఇప్పుడు పత్తి ఉంది సార్, మాకు గిట్టుబాటు. పోయినసారి 6,000, 7,000 అన్నారు. ఈసారి 8,000 కూడా ఇచ్చిండ్రు. అట్లా పత్తి పెంచుకోండి. పత్తి నాణ్యతను బట్టి గిట్టుబాటు ఇస్తున్నారు ఎవరమైనా. ఇప్పుడు వెనకసీరి పుచ్చు పత్తి అంటే దానికి కొంచెం తక్కువనే ఉంటుంది. మంచి వస్తువు ఉన్నప్పుడు నాణ్యత ఉంటే ధర ఉంటుంది. ఎక్కడైనా ఏ సొమ్మైనా మనం కూడా మంచి వస్తువు తీసుకుంటే ₹10 ఎక్కువ పెట్టి కొనుక్కుంటాం. మామూలుగా లేదని మనం తక్కువ పెట్టడానికి కొనుక్కుంటాం కదా. మనం పండించిన పంట కూడా అంతే. గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం చెప్తూనే ఉంది, అమలు జరుగుతుంది. జరగదని ఇదేముండదు. అక్కడ న్యాయం నాణ్యత కలిగిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. కానీ నాణ్యత తక్కువ ఉంటే కొంత తగ్గుతుండొచ్చు. దానికి రైతు భరిస్తూనే ఉండదు, చేసుకుంటూనే ఉండదు. దళారీ వ్యవస్థ అనేది కొంచెం తగ్గింది. ఓకే సార్, ఇప్పుడు అంటే గింజలు పెట్టే సీజన్లో నకిలీ విత్తనాలు అని చెప్పేసి ఒక మూటాలు వస్తున్నాయి సార్.
వాటిపైన రైతు మోసపోకుండా మీరు వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు సార్ మీరు రైతులకి? ఈ విషయంలో నకిలీ విత్తనాల కోసం ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. నకిలీ విత్తనాలు తీసుకునేంత రైతు నకిలీ విత్తనాలకు మొగ్గు చూపట్లేదు. సీడ్నే ఉపయోగిస్తున్నారు. కొందరు ఎక్కడో ఒక దగ్గర మోసపోతున్నారు. కానీ ఆ మోసపోయేటోళ్ళని కూడా ప్రభుత్వం ఎవరైతే నకిలీ విత్తనాలను మూటలు పట్టుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లాంటి వాటిని పెట్టి వాటిని అనసడానికి ప్రయత్నం చేస్తుంది. చాలామంది నకిలీ విత్తనాలని తగ్గించుకుంటున్నారు, వేసుకోవడానికి మొగ్గు చూపట్లేదు. సీడ్నే నాణ్యమైన విత్తనాల కోసమే అన్వేషిస్తారు, వాటినే ఉపయోగిస్తారు. సార్ ఇక్కడ అంటే స్థానిక మీ విలేజ్ వరకు చూసుకున్నాం సార్, గ్రామంలో సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది సార్? 99 రోజుల ప్రణాళికలో మీ గ్రామం ఎంత మేరకు అభివృద్ధి చెందుతుంది? ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు ఈ గ్రామంలో ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? ఇది మీ దృష్టికి కూడా వచ్చిందంటే కొంచెం మేమే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ 2 గుంపులు ఉండే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి. ఆ 2 గుంపులు ఉండడం వల్ల పార్టీ నష్టపోతుందని పై కమిటీ కూడా మమ్మల్ని కొంచెం లెక్కలేనట్టుగా ఉంటుండే. దాంట్లో నేను కానీ మా గ్రామ శాఖ కానీ కొంతమంది ముఖ్యులం ఆలోచించి బాగుండనట్టుంది, ఎందుకు ఎన్నిసార్లు మనం బిక్కుంటే 300 సంద అవుతుంది కదా అని చెప్పి ఆలోచించి మేము ఒకటే కావడం వలన ఓడిపోయినాం అనుకుంటున్నాం. మేము 2 వర్గాలు పోటీ చేసి ఉంటే అవతలోళ్ళు ముగ్గురు ఒకటి కాకపోదురు. అంటే బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్ట్ ఈ 3 ఒకటి కావడం. మేమేం చేసినామంటే మేము మెజార్టీ వర్గం, మేము 2 వర్గాలను మెజార్టీ అయినాం కదా, మనం గెలుస్తామని కొంచెం దాన్ని ఏమంటారు, లాపర్వ అంటారు. నేను లాపర్వ అంట. కాకుంటే దాన్ని కొంచెం నిర్లక్ష్యం కూడా ఉందేమని నేను ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటున్నాం. దాన్ని ముందు అలా జరగకుండా చేస్తాం. పోయినందుకు మేము కూడా చాలా చింతిస్తున్నాం. రెండోది సర్పంచ్ పరిపాలన అంటున్నారు. సరే, కొత్తగా వచ్చినారు కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం ఇస్తాం. ఏం చేస్తారు? మాకంటే మెరుగు ఏం చేస్తారు? ఈ 2 పర్యాలు మేము చేసినాం, వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చూద్దాం. మనం ఇప్పుడే నువ్వేం చేసినావు అని మేము అనలేము. వాళ్ళని వ్యతిరేకించాల్సినంత అవసరం కూడా లేదు. గ్రామాభివృద్ధి కొరకు ఆ సర్పంచ్ ఏం చేస్తాడో, ఆయన ఆలోచన ఏముందో, ఆయనకు కూడా ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా పనిచేసుకుంటూ పోయి గ్రామానికి అభివృద్ధి చేస్తే మేము కూడా సహకరిస్తాం. అలాంటి అభివృద్ధి జరగనప్పుడు తర్వాత దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది, సలహాలు సూచనలు ఇచ్చి చేయించడానికి ప్రయత్నిస్తాం తప్ప వ్యతిరేకించి గ్రామ అభివృద్ధిని ఎప్పుడు కూడా మేము వెనకడుగు వేసుకోలేము. ఓకే సార్, మీరు అంటే కనీసం ఒక ఉప సర్పంచ్ కూడా దక్కించుకోలేకపోయేందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? చెప్తున్నా కదండి, బాధగానే ఉంది. సరే, ముందు దాని గురించి ప్రయత్నం చేస్తాం. ఉప సర్పంచ్ దక్కించుకోలేదు, కొంత ఇక మేము పెట్టిన క్యాండిడేట్లని కొంత మార్పులు చేర్పులు జరిగే కాడ మేము అప్పటిదప్పటిది అనుకోకుండా నామినేషన్లు విత్డ్రా రోజు వరకు కూడా తేల్చుకోలేని సమస్య వల్ల కొంత మేము వెనకబడిపోయినాం. మా తప్పు కొంత ఉందండి, ముఖ్యంగా మా స్థానికంగా. సార్, అంటే ఇక్కడ కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళను పక్కన పెట్టి పార్టీ మారి వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వటంతో ఇక్కడ సర్పంచ్ మిస్ అయింది అనేది ఒక వాదన. వాస్తవం అంటారు? అదేం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటండి మా దగ్గర. మేము వాస్తవంగా రాజగోపాల్ రెడ్డికి వ్యక్తులం. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి అనుచరులం అన్నట్టుగానే ఇక పార్టీ మొయ్యలేక కాదు, టీఆర్ఎస్కే కానీ మేము మొదట్లో కమ్యూనిస్ట్గా చేసినాం. నేను మాత్రం సిపిఎం పార్టీ సభ్యుడిని. కొన్ని కారణం వల్ల 99లో మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకుడిని చనిపోవడం వల్ల, అప్పుడు మాకు కొన్ని కేసులలో ఉండడం వల్ల మా స్థానిక నాయకుడు, మా ఊరి లీడర్, ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఒక వెలిగిండు, ఎమ్మెల్యే స్థాయిలో పోయిన నాయకుడు సురేందర్ రెడ్డి గారు, మీరు పార్టీ అప్పుడు కాంగ్రెస్లో పోదామని ప్రయత్నించగానే వద్దు, కాంగ్రెస్ పార్టీ కూడా తగ్గేటట్టున్నది, తెలుగుదేశంలో పోదాం ఆగమని ఆపితే ఒక 10-15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఈ ఏరియాలో ఒక మంచి ఊపిన వాళ్ళమే. ఇక తర్వాత ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి ఎప్పుడుగా వేరే వాళ్ళది బయట వాళ్ళది ఆంధ్రోల పార్టీ అంటూ ఆయన తెచ్చి ఎలుగబెట్టిపోయింది. ఇది అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, రాజగోపాల్ రెడ్డి అనుచరులం, ముఖ్యం అనుచరులం. మేము ఆయన కోసం ఏదైనా చేయగలుగుతాం.
ఓకే సార్, రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నాడు. మంత్రి తప్పకుండా. పదవికి అర్హుడేనా? అర్హుడేనండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళ గురించి నేను చెప్పను, వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సినంత అవసరం లేదు. కొంతమందికి అక్కడ దాన్ని ఏమంటారు, సామాజిక పరంగానో రాజకీయ పరంగానో కుల ప్రాతిపదికను వస్తే రావచ్చు కూడా. రాజగోపాల్ రెడ్డికి వస్తే ఇంకా అభివృద్ధి జరుగుద్ది. ఎందుకంటే మంత్రి పదవి లేకపోయినా ఇక్కడ రోడ్లు కానీ, విద్యార్థుల కోసం కానీ, వైద్యులు, చిన్నపిల్లల కోసం, ఎవరైనా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల కోసం, గూడు లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా వచ్చే నిధులే కాకుండా వాళ్ళ తల్లిగారి పేరు మీద సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద పెట్టి చాలా వరకు ఈ ఏరియాలో మంచి పనులు చేస్తున్నాడు. ఆయనని అభినందించాల్సిందే. ఇంకా ముందు కూడా ఆయన కొనసాగించాలని నేను మాత్రం కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ మారుతాడు అనేది ఒక టాక్ వస్తుంది. మీరు కూడా మారుతారా సార్తో పాటు? సార్కు మారే ఆలోచన ఉందని మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నేను 99% పార్టీ మారొద్దు, పార్టీలో ఉండి కొట్లాడాలి తప్ప పార్టీ మారితే పల్సన్ అవుతాం అనే అభిప్రాయం నాలో ఉంది. ఇది నేను వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి నేను మాకు చెప్పలేదు, పోలేదు. మా దృష్టికి ఆయన పార్టీ మారుతారని కూడా రాలేదు. కానీ పార్టీలో ఉండి కొట్లాడితే గౌరవం పెరుగుతుంది తప్ప పార్టీ మారితే ఇంకా గౌరవం తగ్గుద్దేమని నా అభిప్రాయం అండి. మారొద్దని కోరుకుంటున్నా. అలాంటి ఆలోచనే రావద్దు. ఓకే సార్, ఒకవేళ సార్ మారితే మీరు ఇలా ఉంటారా, సార్తో పాటు ఉంటారా? ఇది క్లిష్టమైన ప్రశ్న అడిగారండి. ఎందుకంటే పార్టీ అంటే మాకు ప్రాణం అండి. రాజగోపాల్ రెడ్డి గారు అంటే కూడా ప్రాణం. మీరు ఈ కన్ను మంచిదా అంటే ఏ కన్ను మంచిదో మేము తెలుసుకోలేము. మొత్తం మీద ఏదున్నా అప్పుడు బీజేపీలో పోయినప్పుడు మేము పోయినాం. ఎందుకంటే ఆయన మీద ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి కాబట్టి పోయినాం. ఇప్పుడు కూడా మారొద్దని కోరుకుంటున్నాం తప్ప ఆయన పక్కకు మారి మమ్మల్ని రమ్మని ఒత్తిడి జరగడం, లేకుంటే మేము బాధపడడం, ఆయన బాధపడడం బాగుండొద్దేమో అని నేను అలాంటి ఆ సిచ్యువేషన్ రావద్దని కోరుకుంటున్నాను సార్. అంటే పార్టీతో పని లేదు, మనిషితో మాత్రమే, మనిషికే ప్రాధాన్యత ఇస్తారు అన్నట్టు అనుకోవచ్చా? మేము పార్టీకి ఇస్తాం, పార్టీలో పనిచేసే వ్యక్తులకు ఇస్తాం సార్. రాజగోపాల్ రెడ్డి గారు పనిచేసే వ్యక్తి, సామర్థ్యం ఉన్న నాయకుడు. అందుకు మేము బాధపడేది పార్టీ మారాలని కాదు, పార్టీ మారితే పోవాలని కాదు, రావాలని కాదు. సామర్థ్యం ఉన్న నాయకునికి ఒక పదవి అప్పచెప్పితే, ఒక బాధ్యత ఇస్తే ఇంకా దాని గుర్తింపు ఎక్కువ వస్తుంది, పార్టీకి పరువు ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది అని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడున్న కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, పైన కేటీఆర్ అట్లా కావచ్చు, రానున్నది మన ప్రభుత్వమే, మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి అంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి ఆయన అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? లేదండి, ప్రభుత్వంలో నాకున్న అవగాహన మేరకు, సరే నేను పెద్ద మేధావిని గాను, కానీ నాకున్న అవగాహన మేరకు ఇప్పుడు అంత తొందరగా టీఆర్ఎస్ కోరుకున్నదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది 3 ముక్కలు అయిపోయింది. కేసీఆర్ అని నిలబడ్డందుకు ఉన్నందుకున్నది తప్ప కేసీఆర్ కనుక ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పించుకుంటే ఆ పార్టీ కనుమరుగైపోతుందండి. ఆయన కూతురు ఇంకో పార్టీ పెడుతుంది, ఇంకెక్కడదండి అలాంటి ఇక వచ్చి నేను వస్తా అనే అవకాశం ఎక్కడిది? ఎంత లేదన్నా కానీ ఒక 25% చించుకపోయిందండి. అది దృష్టికి వస్తలేదు, ఇంకెక్కువనే ఉంది కానీ లోపటంగా చాలా ఉంది ఆమెకు పేరు, లోపటంగా చాలా ఉంది. కాబట్టి బయటికి 25% పార్టీ ఆమె వెంబడి ఉంది. ఇంకెక్కడదండి నీకు పార్టీ? ఇంకెక్కడిది లేదు. ఆ భ్రమలు కేటీఆర్ ఏంటంటే కొన్ని కేసులు నా మీద ఎట్ట బయటపడేస్తారు, నన్ను ఎర్రలు ఇరికిస్తారు అని చెప్పుకొని దాన్ని బెదిరింపు ధోరణిలో సాగిస్తుంది తప్ప ఆయన ఎన్ని రోజులున్న కేసీఆర్ చేసిన తప్పులు, కేటీఆర్ చేసిన తప్పులు బయటపడతాయి, తప్పదు అది. ఎందుకంటే ఎవరు చేసుకున్న పాపం వాళ్ళకే. ఇప్పుడు నేను చేసుకున్న పాపం నాకే తగులుతుంది, నా కొడుకు తగులుతుందని ఎప్పుడు అనుకోవద్దు. ఈ రోజుల్లో కేటీఆర్ చేసినటువంటి తప్పులు కానీ, ఆయన చేసినటువంటి అవినీతి కానీ అతి తొందరలోనే బయటికి తెస్తుంది ప్రభుత్వం. కాబట్టి కొంత కాలయాపన జరుగుతుంది. అది ఎక్కడెక్కడ జరుగుతుందని నా సొంతానికి అర్థం కాకపోవచ్చు, కానీ మొత్తం మీద ఆయన ఖచ్చితంగా అనుభవించవలసిందే చేసినట్టుకి. సార్, ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు సార్ ఈ మారుమూల గ్రామానికి ఎట్లా అమలవుతున్నాయి? ఎన్ని పథకాలను ఈ ప్రజలు ఉపయోగించుకుంటున్నారు? ఏంటంటే ఉచిత బస్సు పెట్టినా ఇక్కడికి బస్సు రావట్లేదని చెప్పేసి అంటున్నారు ప్రజలు. దీనిపైన మీరు ఏం చెప్తారు?
అది ఉచిత బస్సు అనేది రావట్లేదు అందట్లేదు అనేది తప్పండి. ఉచిత బస్సు వచ్చినాక వాస్తవంగా చెప్తున్నా, మహిళలే ఎక్కువ ప్రయాణం చేయగలుగుతారు. ఆ ప్రయాణం వల్ల వాళ్ళు చేసే ఖర్చు, మనం 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తామండి. బయటికి వెళ్తే మహిళలు 100 రూపాయలు తీసుకుపోతే ఇంకా 10 రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టి వస్తారు. ఆ ఖర్చు మీద వచ్చిన జిఎస్టీ లేకుంటే ఇంట్రెస్ట్ లేకుంటే ఏదైనా ప్రభుత్వానికే చెందుతుంది కదా. వాళ్ళు ఏదంటే చేస్తున్నారు అని అంటారు. ఉచిత బస్సు వల్ల లాభమే ఉంది, నష్టమేం లేదు. రెండోది, మహిళలకు ఇస్తాను బట్టి కొన్ని నిధులు అంటే 2000 ఇస్తున్నారు, అది నన్ను మహాలక్ష్మి పథకం కదా 2500 అన్నారు కదా. ప్రభుత్వంలో నిధులు లేవు, మనం చూస్తున్నాం. ప్రతి దానికి అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేస్తూ నెట్టుకొస్తారు. దాంతోపాటుగా అభివృద్ధి చేయించుకుంటూ వస్తారు. కొన్ని ప్రాజెక్టులు కట్టాలి. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు మనం చూస్తున్నాం కదా. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ దేనికి వనికి రాకుండా పోయింది. అది ఎవరి పొరపాటు అది వాళ్ళకి తెలుసు, తెలవదని కాదు. దాని మీద కమిటీ వేసినట్టు సెంట్రల్ గవర్నమెంట్ అవి దాన్ని చేస్తారు. వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తూనే ఉన్నారు. దానివల్ల ప్రయోజనమే లేదు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది తప్ప అప్పులు పెరిగినాయి. అప్పులో మిత్తిలు కడుతున్నది మన గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్. అది ఆలోచించాలి. రేపు ఆ గవర్నమెంట్ వచ్చిన ఇంకా మిత్తిలు ఎక్కువనే కట్టాలి. దానికోసమే కాళేశ్వరం ప్రాజెక్టు పైసలే మిత్తిలు కట్టడానికి ఉపయోగపడుతుంది. ఆయన పెట్టిన కూడా ఎవరు ఇచ్చినా రైతుల మీద ప్రజల మీద పన్నులు వేయవలసిందే తప్ప ఇంకెక్కడికి వెళ్ళేది. వనరులు కల్పించాలి, అభివృద్ధి చేసి కొన్ని వనరులు కల్పిస్తే ఆ వనరులలో వచ్చిన డబ్బులని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తే బాగుంటుంది. ఆయన అట్లాంటిది ఏం చేయలేదు. కాబట్టి ఆ ప్రభుత్వం ఇప్పుడు వచ్చే కనుసూపు మేరలో అయితే ఆ ప్రభుత్వం రాదు. ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా ఇంకో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సార్, ఇక్కడున్న ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారుతాడు అని ఆలోచనలో పడ్డారు సార్. వాళ్లకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలంతా కూడా డిసప్పాయింట్లు అవుతున్నారు, మారుతాడో ఏమని. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఫైనల్గా చెప్పి ముగిద్దాం. రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారొద్దనే కోరుకుంటున్నాం. మారడు కూడా, పార్టీలో ఉండి కొట్లాడతాడు. మేము కూడా ఆయనకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉంటాం. ఆయన కోసం ఎంత త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం. పార్టీ మారొద్దనే కోరుకుంటున్నాం. పార్టీ మారొద్దు, మారడు. మా అభిప్రాయం, మా నిశ్చయం కూడా అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. ఓకే సార్.